నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా ఇరాన్తో చర్చలు జరుపుతూ ఉన్నామని చెబుతూనే భారీ ప్లాన్ కి అయితే సిద్ధమైందనమాట. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ బిను కూడా అమెరికా రెడీ చేసి పెట్టుకున్నట్లు మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే, ఇరాన్తో కొనసాగుతూ ఉన్న యుద్ధం నేపథ్యంలో తన సైనిక ప్రత్యామ్నాయాలను విస్తరించుకోవడానికి మిడిల్ ఈస్ట్కు అంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు 10,000 మంది అదనపు సైనికులను పంపించాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ చర్య ఇప్పటికే ఆ ప్రాంతానికి పంపిన బలగాలను మరింత పటిష్టం చేస్తూ ఉందని చెప్పి, అయినప్పటికీ ఇరాన్తో శాంతి చర్చలు పురోగమిస్తూ ఉన్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూనే భూమిపైన దండయాత్రకు ప్రణాళికలను రచిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఇది ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. 10,000 మంది సైనికులను, యుద్ధ నౌకలను, మెరైన్లను, ఇలాగే కీలకమైన ఆయుధాలు మరియు యుద్ధ నౌకలను అన్నిటినీ అయితే ఇరాన్ వైపు పంపిస్తూ ఉన్నారన్నమాట. ఒకవేళ ఇరాన్తో చర్చలు విఫలమైతే కానీ భారీ దాడులకు తెగబడాలని చెప్పేసి అమెరికా సిద్ధపడుతూ ఉందన్నమాట. అలాగే ఇరాన్ ప్రస్తుతం మనం చూసుకుంటే 10 రోజుల గడువు అడిగిందనమాట. అలాగే ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇరాన్ పైన మేము దాడులు చేయమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారనమాట. ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నా సరే కానీ చర్చలు విఫలమైతే వెంటనే ఇరాన్ మీద దాడి చేయాలని చెప్పేసి అమెరికా ఒక నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా తమకు సహకరిస్తే ఇరాన్ పైన యుద్ధాన్ని అతి త్వరగా ముగిస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కూడా ఒక సందేశం పంపాడని చెప్పేసి, మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఏప్రిల్ 6వ తేదీ లోపల చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా చర్చించుకొని ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.